రెసిపీస్ అయినా నాన్ వెజ్ రెసిపీస్ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా లంచ్ రెసిపీస్ అయినా డిన్నర్ రెసిపీస్ అయినా ఏవైనా సరే కొత్త కొత్త వంటకాలు తెలుసుకోవాలంటే మరి ఆరండో ఈ వంటల సిద్ధాంశ చూడాల్సిందే. మరి మీరు కూడా మీ కొత్త రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే 8008054321 నంబర్ కి ఆ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా పట్టుకెళ్ళండి. వెల్కమ్ టు ఆరండో ఈ వంటలు చేద్దాం. తేజశ్రీ గారు వచ్చేసారు గచ్చిబౌలి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ తేజశ్రీ గారు, మరి ఆరండో వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ. కోవిడ్ లో కొంచెం ఎలా అంటే ఇంకా కోవిడ్ టైంలో అయితే ఇంట్లో ఇంకా పిల్లలతో అంత వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడము, ఆన్లైన్ క్లాసెస్ ఇదే అయిపోతుంది. పిల్లలు ఉన్నారు మీకు? ఇద్దరు. వాట్స్ దేర్ ఏజ్? హౌ ఓల్డ్? ఫస్ట్ బాబు, నెక్స్ట్ వచ్చేసి పాప. బాబు వచ్చేసి 7 years, పాప 3 years. సేవలు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను ఫిష్ కొరమీను ఫిష్ ఫ్రై, ఫిష్ ఫింగర్స్. ఓకే. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ మనం ఫిష్ తీసుకోవాలి. ఇది ఎనీ ఫిష్, మన బోన్లెస్ స్కిన్ తీసేసి నీట్ గా ఇచ్చేసింది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆయిల్, మైదా అండ్ ఎగ్, ఇది బ్రెడ్ క్రమ్స్, లెమన్, సాల్ట్, లిటిల్ కొంచెం చిల్లీ పౌడర్, లిటిల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ అండ్ సాస్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, స్టార్ట్. ఏం చేయాలి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం ఫిష్ పీసెస్ వేసేసుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ అనమాట, కొంచెం మ్యారినేట్ చేసి. సో లాక్డౌన్ మీకు ఛాలెంజింగ్ అనిపించిందా కొంచెం? ఇంకా నేను మా పిల్లలకి ఈ మన స్నాక్ రెసిపీస్ చేయడమే సరిపోయింది. కొత్త కొత్త వంటలు ట్రై చేయడం. అంతే. ఇప్పుడు మనం ఫిష్ తీసేసుకొని ఇందులో లెమన్, ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ కొంచెం కారం, లిటిల్, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. నెక్స్ట్ గార్లిక్ పీసెస్ లాగా చేశాను నేను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్. ఓకే. చిల్డ్రన్ అయితే మనం కొంచెం తగ్గించినా బాగుంటుంది స్పైసెస్. అండ్ లిటిల్ మిక్స్డ్ హర్బ్స్. కొంచెం మైదా, ఒక 2 spoons బైండింగ్ కోసము. ఇప్పుడు కొంచెం ఎగ్, దీనికి సరిపడా. ఓకే. సో ఎగ్ వైట్ ఒకటేనా, యోక్ వేయొద్దా? యోక్ కూడా వేసుకోవచ్చు, అంటే ఎక్కువ ఉంటే మనం యోక్ కూడా వేసి మిక్స్ చేసి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకో. పెళ్ళికి ముందు వచ్చేవాడి వంటలు, పెళ్లి తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళికి ముందు ఏం రావు, అన్ని పెళ్లి తర్వాతనే అన్ని యూట్యూబ్ చూసి. ఇది ఒక 5-10 minutes మ్యారినేట్ అయితే బాగుంటుంది. ఓకే. సో ఒక 5 minutes పక్కన పెట్టి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నాము. దీన్ని ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్, ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి దాంట్లో బ్రెడ్ క్రమ్, మనం అంత లోపల ఇది బ్రెడ్ క్రమ్స్ తీసుకొని దీన్ని కొంచెం ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాము. ఇది పాన్కో బ్రెడ్ క్రమ్స్ అయితే బాగుంటుంది, బాగా క్రిస్పీగా వస్తుంది. లేదు మనకు అది అవైలబుల్లో లేకపోతే మామూలు బ్రెడ్ తీసేసుకొని ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి. ఓకే, బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుందాం. ఇది మనం పాన్కో బ్రెడ్ క్రమ్స్ అని దొరుకుతాయి, అవి వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఒకవేళ అవైలబుల్లో లేకపోతే మామూలు మనం మిల్క్ బ్రెడ్ తీసేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టేస్తే ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసేసి దీంట్లో కొంచెం సాల్ట్,
కొంచెం మనం దీంట్లో వేయలేదు గరం మసాలా, కొంచెం దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఈ మిక్స్డ్ హర్బ్స్. ఇప్పుడు మనము ఫిష్ని దీంట్లో బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫిష్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. యాక్చువల్లీ దీన్ని ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, వేడివేడిగా తినాలని. ఇది ఆయిల్ హీట్ ఎక్కువైందండి. ఇప్పుడు మనం ఇది రోల్ చేసిన బ్రెడ్ క్రమ్స్ తో రోల్ చేసిన ఫిష్ ని దీంట్లో వేసేసి చాలా ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. ఈ లాక్డౌన్ టైమ్స్లో ఇలాంటి ఈజీ రెసిపీసే ట్రై చేసేదాన్ని. పిల్లలు కూడా కొంచెం హెల్దీగా ఉంటుంది ఈ ఫిష్ కానీ. ఎప్పుడు బేకింగ్ ట్రై చేయలేదా? కేక్స్ బేకింగ్ కానీ? లేదండి, ఇంకా బేకింగ్ ఎక్కువ ట్రై చేయలేదు, ఎక్కువ స్నాక్సే. నేను యాక్చువల్లీ చాలా తక్కువ తినేది ఫిష్ ఇప్పటివరకు. బేసిక్గా నేను ఎక్కువ నాన్ వెజ్ తినను. ఐఎమ్ నాట్ రియలీ నాన్ వెజ్ లవర్ అనమాట. నాన్ వెజ్ లవర్ కాదని కాదు కానీ ఐఎమ్ నాట్ యూస్ టు నాన్ వెజ్ ఫుడ్. వెజ్ ఫుడ్ అనమాట ఎక్కువ. బట్ సమ్హౌ దిస్ లుక్స్ నైస్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా టేస్ట్, బట్ సమ్హౌ దిస్ లుక్స్ నైస్. చాలా ఈజీ అండి. జస్ట్ మనం ఫిష్ బోన్లెస్ ఫిష్ స్కిన్ తీసేసి జస్ట్ ఇట్లా ఫింగర్స్ టైప్ లో కట్ చేసుకోవాలి. చేసేసుకొని ఇంకా మ్యారినేట్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా జస్ట్ తీసేసి బ్రెడ్ క్రమ్స్ లో ఇది చేసేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకుంటాం. మీకు ఏ ఇష్టం, నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా ఫుడ్? నాకు రెండు ఈక్వల్. రెండు ఈక్వల్. చికెన్ బిర్యానీ బాగా చేస్తాను నేను. మా చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. ఎవ్రీ సండేస్ చేస్తూ ఉంటాం మా బాబుకి. మా బాబుకి చాలా ఫేవరెట్ అనమాట. అండ్ మా మమ్మీ మా డాడీకి కూడా చాలా ఇష్టం నేను చేసే చికెన్ బిర్యానీ. సో ఎంతసేపు మనం ఫ్రై చేయాలి? బికాస్ ఫిష్ ఐ థింక్ కొంచెం లోపల నుంచి కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి. అవును అవును, ఒక 10 మినిట్స్ మీడియం హీట్ లో పెట్టేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. సో వెయిట్ చేద్దామండి ఇంకొక 5 మినిట్స్. ఫిష్ అంతా కొంచెం ఫ్రై అయ్యేవారు బికాస్ లోపల నుంచి కూడా కుక్ అవ్వాలి. ఓకే అండి, ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఎందుకో ఇది చూస్తుంటే ఫిష్ పకోడా టైప్స్ లో. సో ఇద్దరు పిల్లలు బాగా తింటారా నాన్ వెజ్? చికెనే ఎక్కువ తింటారు. మా బాబుకి ఇష్టం ఫిష్, పాప చికెన్. వాళ్ళు ఎక్కువ ఫుడ్డీస్ కాదండి, కానీ ఈ స్నాక్ ఐటమ్స్ ఏమైనా చేస్తేనే తింటారు. ఇప్పుడు మనం ఒక పేపర్ ప్లేట్. నేను చిన్న పంచ ఫుడ్. ఇప్పుడు మనం డిష్ అవుట్. జస్ట్ కొంచెం లెమన్ పిండేసుకొని మన ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి. ఓకే, సో చూస్తున్నారు కదండి, రెడీగా ఉన్నాయి కొరమీను ఫిష్ ఫింగర్స్. అండ్ ఐఎమ్ ఆల్సో రెడీ టు టేస్ట్ దెమ్. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా? కొరమీను ఫిష్ ఫింగర్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్, ఎగ్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ క్రమ్స్, మైదా, నిమ్మకాయ, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, సాల్ట్, మిక్స్డ్ హర్బ్స్, గరం మసాలా. కొరమీను ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం:
ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫిష్, నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, మైదా, కొంచెం ఎగ్ బీట్ చేసి బాగా కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి. తర్వాత ఫిష్ ని బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత వాటిని వేడెక్కిన నూనెలో వేసి కాల్చుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఫిష్ ఫింగర్స్ రెడీ. సో కొరమీను ఫిష్ ఫింగర్స్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ. లేకపోతే నిజంగా అంటే చెప్పాను కదా, నేను కూడా ఎక్కువ ఫిష్ తింటది, బట్ ఐ రియల్లీ లైక్ దిస్ ఐటమ్. నిజంగా చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఈవినింగ్ టైమ్స్ మంచి ఫిష్ ఏదైనా స్నాక్ తయారు చేసుకోవాలి, పిల్లలు కూడా బాగా ఇష్టపడాలి అంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్ రెసిపీ. మరి దాని తర్వాత ఇప్పుడు తేజశ్రీ మనందరికీ పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ అని. భలే ఉన్నాయండి మీ రెండు రెసిపీ నేమ్స్. అవునండి. ఇప్పుడు స్టార్ట్ చేసాను. స్టార్ట్ కి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నెక్స్ట్ చీజ్ స్లైసెస్, నెక్స్ట్ బటర్, కార్న్, స్వీట్ కార్న్, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, మయోనీస్ అండ్ సాస్. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసేది. యా, ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఈ బటర్లోకి కొంచెం గార్లిక్ మిక్స్ చేసేసి బ్రెడ్కి అప్లై చేయాలి. కొంచెం బటర్ తీసుకొని ఇందులో గార్లిక్ వేసాలి. చిన్న పీసెస్ కట్ చేసుకొని యాక్చువల్లీ మీ గురించి అడగలేదు నేను. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది బళ్ళారిలో అండి. ఓకే, మా మదర్ది కర్ణాటక, సో బళ్ళారిలో పుట్టాను. అండ్ పెరిగిందంతా ఇంకా మా డాడీకి గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేసి తెలంగాణ. బట్ ఫైనల్లీ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాం. చాలా అన్ని ప్లేసెస్ తిరిగారు. వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు లైక్ ద మోస్ట్? నాకు హైదరాబాదే ఇష్టం. అవునా? ఐ లైక్ హైదరాబాద్. నా బీటెక్ అంతా ఇక్కడే అండి, హైదరాబాద్లోనే. సో మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది హైదరాబాద్లోనే ఉంటారు. నాకు బేసిక్గా హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఒక సైడ్ ఇది ఫ్రై చేసుకోవాలి. సో బటర్ లో గార్లిక్ మిక్స్ చేసి దాన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి వి హావ్ టు ఫ్రై ఇట్. ఫస్ట్ ఒక సైడ్ ఫ్రై చేయాలి. ఓకే, ఇంకొక సైడ్ తర్వాత మళ్ళీ మనము మూత పెట్టి కొంచెం. సో ఇంకేనో పిల్లల్ని పెంచడం అనుకోండి, బికాస్ ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా. అవును. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా కేర్ యూ పుట్, లేకపోతే ఎటువంటి కేర్ తీసుకుంటారు? అండ్ ఆల్సో ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ పేరెంటింగ్, యూ హ్యావ్ ఎనీ టిప్స్ ఫర్ ద అడల్ట్స్ హూ ఆర్ డూయింగ్ పేరెంటింగ్ రైట్? ఇప్పుడు ఇది అంత లోపల పెడదాము. సో దీనిపైన అంటే పాన్ పైన మనం ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది మన బటర్ అప్లై చేసిన సైడ్ కొంచెం జస్ట్ ఫ్రై అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం ఈ చీజ్ స్ట్రిప్స్ దాని మీద పెడతాం అన్నమాట. సో ఈవినింగ్ ఏంటి పిల్లల టైం టేబుల్? పిల్లల స్లీపింగ్ టైం ఏంటి ఇంతకీ? పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేస్తానండి. మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ అవ్వగానే కంపల్సరీ ఒక 2 hours 1.5 2 hours పడుకుంటారు. పడుకొని లేచేసి మళ్ళీ ఈవినింగ్ కిందకి వెళ్ళి కొంచెం సైక్లింగ్ అది చేసేసుకొని ఈవినింగ్ వచ్చేస్తారు. మళ్ళీ మిల్క్, ఒక 1 glass మిల్క్, ఇలా ఏదన్నా స్నాక్స్. ఇప్పుడు ఇది లైట్ గా వేడైన తర్వాత తీసేసేయాలి. ఇలా ఎనీ కార్న్, ఉడకబెట్టిన కార్న్, బ్రెడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇట్లాంటివి ఏమన్నా ప్రిపేర్ చేస్తుంటాయి. ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ అంటే ఇష్టం అండి. కొంచెం లంచ్ దగ్గర మట్టుకు ఇబ్బంది పెడతారు, తినరు సరిగ్గా. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నాకు ఆల్మోస్ట్ 2 వరకు వాళ్ళకి తినిపించడమే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిందండి, తీసేది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీని మీద చీజ్ అంత లోపల మనం ఈ కార్న్ ఉంది కదా కొంచెం ఉడకబెట్టుకోండి.
నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ అండి. యాక్చువల్లీ దీని మీద మనము చీజ్ స్ట్రిప్స్ వేసిన తర్వాత కార్న్ వేస్తామని, అందుకోసమని కార్న్ మనం కొన్ని వాటర్ వేసేసి బాయిల్ చేసుకుందాం. ఇది 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 అయ్యేంత లోపల అది బాయిల్ అయిపోతుంది. ఓకే, ఫ్లేమ్ ఎంత ఉంటే సరిపోతుంది. we need to keep it high. హై. ఇప్పుడు దీని మీద మనము చీజ్ స్ట్రిప్, ఇప్పుడు మనం ఫ్రై చేసిన సైడ్ దీన్ని పెట్టుకోవాలి, ప్లేస్ చేసుకోవాలి. So like how do you think, అంటే kids ని పెంచడం, how do you think your life has changed? ఐ ఎంజాయ్ అండి. వాళ్ళకి నేర్పించడం కానీ చదివిపించడం కానీ చాలా. You enjoy everything. That's cool actually. సో ఎప్పుడు అంటే సెల్ఫ్ టైం దొరకట్లేదు, అంటే టైం ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నేను కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నారు అనుకో, నేను కూడా పక్కన కూర్చొని వాళ్ళతో పాటు డ్రాయింగ్ వేయడము. అండ్ ఈవెన్ స్టోరీస్ రాస్తాడండి మా బాబు, క్రియేటివ్ గా రాస్తాడు. వాళ్ళ అమ్మమ్మతో పాటు కూర్చొని వాళ్ళిద్దరు బాగా అనుకొని దే క్రియేట్ అ స్టోరీ అన్నమాట. స్టోరీస్ రాస్తుంటారు, క్రియేటివ్ స్టోరీస్ అని. సో your mom also helps. హెల్ప్స్. వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వస్తుందంటే దే ఎంజాయ్ అ లాట్. ఎందుకు అమ్మమ్మ బాగా వంటలు చేస్తారనే. సో ఆయన అండ్ ఈ స్వీట్ కార్న్ ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక 5 minutes. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం బటర్ ఇక్కడ వేసేసుకొని సో చదువు విషయానికి వస్తే బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు మార్క్స్ విషయంలో. చాలా స్ట్రిక్ట్. అవునా? మార్క్స్ విషయంలో కాదు, జస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా. నేను మార్క్స్ అంత పట్టించుకోను కానీ వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్తానండి ఏదన్నా. సో ఆ కంటెంట్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? అంతే. లీవ్ ఇట్ అబౌట్ మార్క్స్. అంతే. సో వాట్ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాట్ యు టీచర్స్ సే అక్కడ మీ కిడ్స్ గురించి కానీ? పాపని ఇంకా వేయలేదండి. తను కూడా ఇప్పుడు మా బాబు డిపిఎస్ లో చదువుతాడు. ఇంక ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆన్లైనే జరుగుతున్నాయి. ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు బాగానే చెప్తారండి. బాగా యాక్టివ్ గా ఉంటాడు క్లాస్ లో, డ్రాయింగ్ అది బాగా చేస్తాడు, క్రియేటివ్ గా స్టోరీస్ రాస్తాడు. స్టోరీ రైటింగ్ బాగుంది యాక్చువల్లీ అన్నిటికన్నా. అది మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి స్టోరీస్ రాయడం అలవాటు అన్నమాట. మా మమ్మీకి అలవాటు. మా సిస్టర్, యంగర్ సిస్టర్, తనకు కూడా బాగా రాసేది చిన్నప్పటి నుంచి స్టోరీస్. అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు ఇది కార్న్ తీసేసుకున్నాం, ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ డ్రైన్ చేసేసి తీసుకున్నామండి. ఈ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ దీని మీద వేసేసుకున్నాం, చీజ్ స్లైస్. ఇలా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ దీని మీద కొన్ని మిక్స్డ్ హర్బ్స్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఓకే. అంతే అండి. ఇప్పుడు కొంచెం ఒక 2 minutes జస్ట్ మూత మూసేస్తే ఆ చీజ్ అంతా కరిగిపోయి ఇది అయిపోయిందండి. ఇప్పుడు చీజ్ కొంచెం కరిగిపోయింది, మనం తీసేద్దాం. ఓకే. దీన్ని మనం మన రిక్వైర్డ్ షేప్స్ లో కట్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు స్ట్రిప్స్ అంటే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ Yeah, let's dish out. డిష్ అవుట్ చేసేసానండి. Yeah. ఇప్పుడు మనం దీంట్లో గార్లిక్ మయోనైస్ కూడా యాడ్ చేసుకున్నాము పైన. మన చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోయినాయండి. ప్లీజ్ టేస్ట్ అండ్ టెల్. సో చూస్తున్నారు కదా, చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ రెడీగా ఉన్నాయి. అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఐ థింక్ డెఫినెట్లీ దర్ గోయింగ్ టు బి ఆసమ్ బికాస్ చీజ్ ఉంది డెఫినెట్లీ. సో చీజ్ ఉన్నప్పుడు ఏదైనా ఎలానే టేస్టీగానే ఉంటుంది. సో ఎనీవేస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చీజ్, బ్రెడ్ స్లైసెస్, బటర్, మైనీస్, చిల్లీ ఫ్లేక్స్, స్వీట్ కార్న్, టొమాటో సాస్, గార్లిక్, మిక్స్డ్ హర్బ్స్. చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టి దానిపైన బటర్ వేసి వెల్లుల్లి వేసి అప్లై చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన కడాయిలో బ్రెడ్ స్లైసెస్ వేసి ఇరువైపులా కాల్చుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకొని స్వీట్ కార్న్ మరియు నీళ్లు వేసి స్వీట్ కార్న్ ని బాయిల్ చేయాలి. తర్వాత కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన చీజ్ పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిపైన స్వీట్ కార్న్ మరియు మిక్స్డ్ హర్బ్స్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. అంతే, చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ రెడీ. సో చీజీ కార్న్ బ్రెడ్ స్టిక్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. లవ్డ్ ఇట్, చాలా చాలా బాగున్నాయి. అండ్ మొత్తానికి 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారు. సో ఇంత మంచి రెసిపీస్ ని పరిచయం చేసినందుకు మరి ఆరండోవి వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యా, వెరీ గుడ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు అండ్ నా వంటలు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకు. అండ్ ప్రేక్షకులు మీరు కూడా చూసి నా రెసిపీస్ని ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఈ రోజు ఎపిసోడ్ లో తేజశ్రీ గారు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.